దివ్యాంగురాలపై దాడి. కుసుమ విజయ నిర్మల అనే దివ్యాంగురాలపై అదే గ్రామానికి చెందిన కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన నిర్మల నరసాపురం రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే 3 రోజులు గడిచినా వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో దివ్యాంగురాలకు న్యాయం జరగాలని నరసాపురం నియోజకవర్గ మదర్ తెరీసా దివ్యాంగుల సంక్షేమ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ నుంచి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రూరల్ స్టేషన్ దగ్గర బైఠాయించారు. రూరల్ ఎస్ఐ దోషులను అరెస్టు చేసి న్యాయం చేస్తామని చెప్పడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి దివ్యాంగులు పాల్గొన్నారు. నా పేరు కుసుమ విజయ నిర్మల, అది మల్లవరం పెదలంక. నేను హ్యాండిక్యాప్ 90% డిజబిలిటీ. నేను మొన్న నైట్ శుక్రవారం సాయంత్రం లక్షవారం సాయంత్రం నేను మా అబ్బాయిని జర్మన్ రాజు అని గుట్టుముక్కలు జర్మన్ రాజుని ఏలూరు ఆంధ్ర హాస్పిటల్కి శుక్రవారం వెళ్ళాలని చెప్పి ఆ నైట్ రామంటే అబ్బాయికి నేను చెప్పాను, వచ్చి వెళ్ళిపోతుంటే తోట చంద్రశేఖరు తోట వాళ్ళందరూ కలిపి అబ్బాయిని తవ్వురికి వచ్చేసారు. తవ్వురికి వస్తుంటే నేను పిల్లడు ఇంటి వెనకాల నుంచి ఆంటీ అంటే పరిగెత్తుకుని వచ్చాడు. నేను ఇంట్లో ఉన్నాను, ఎవరు లేరు. ఆంటీ అంతా నేను తొలుపు తీసేసరికి వాళ్ళు వచ్చేస్తున్నారు ఆంటీ అనేసరికి నేను వాళ్ళని చూసి ఆ మందం డోర్ వేసాను. పిల్లడు లోపలికి వచ్చేసాడు. ఆ పిల్లడు లోపలికి వెళ్ళిపోతే కుంటిదాని అమ్మ తొలుపు తీస్తావా తీవేంటే నీ బాగున్నప్పుడు అలా వీడియోలు తీసావు, ఇప్పుడు ఏం పీకుతావే నువ్వా అనేసి నా మీద అటాక్ చేశారు. తోట చంద్రశేఖరు, తోట నాగేశ్వరరావు, తోట చిట్టుబాబు, ఏడు నరసింహులు నన్ను చెస్ట్ మీద తన్ని రాడ్డులతో నన్ను కొట్టారు. తొడల మీద అన్ని దిక్కులు కొట్టి ఆగండి ఎందుకు మీరు ఇలా వచ్చారు, పోలీసు వారికి నేను ఫోన్ చేద్దంటే ఏం పీకుతారే పోలీసు వాళ్ళకి వికలాంగుల సంఘం నుంచి నేను పిలుస్తానంటే ఏం పీకలేకుంటున్నా కొడుకు నువ్వేం పీకుతావు, 4 నేసుకుని వచ్చినంత రాని ఏం పీకుతారే అన్నారు. మరి నేను కేసు పెట్టాను. పోలీసు వారు ఇప్పుడు దాకా వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు. మరి యాక్షన్ వాళ్ళు అన్నట్టే ఏం పీకుతారు కుంటు వాళ్ళు అన్నారు కాబట్టి ఏం పీకులోరు అన్నట్టు పోలీసు అధికారులు కూడా యాక్షన్ తీసుకుంటలేదు. వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వికలాంగుల సంఘం తరపున నా కుటుంబానికి వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది. మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు. అప్పుడు నేను వీడియో తీసి పోలీసు వారికి వినిపించినందుకు అప్పటి నుంచి కక్ష పట్టి నన్ను ఈ రోజున వాళ్ళ ఇష్టానుసారంగా రాడ్డులతో కొట్టి నన్ను ఈ విధంగా నన్ను చేశారు. వాళ్ళు నలుగురిని కూడా యాక్షన్ తీసుకోవాలి. మాట్లాడితే కుంటుదానా తోట చంద్రశేఖరు, తోట చిట్టుబాబు, నన్ను తోట ఏది నరసింహులు అందరూ నన్ను ఏదెత్తున్నారు. మరి వాళ్ళ వల్ల కూడా నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వికలాంగురాలా నన్ను బాధ పెడుతున్నారు. అది నేను పెట్టుకున్న లోపం కాదు, దేవుడు పెట్టిన లోపం. అందుకోసం అధికారులు అందరూ కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.